హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలంట. ఇంతకుముందు వాక్యం అంత డెప్త్గా తెలియని టైంలో అనమాట, బైబిల్ జస్ట్ చదువుకునే టైంలో పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించడం ఇది ఒకటి వస్తే చాలా అనుకునేదాన్ని. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కదా, దేవుడికి ప్రేయర్ చేసుకుంటా, బైబిల్ చదువుకుంటా, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానుగా, ఓకే నేను పరలోకం వెళ్ళిపోతా అనుకునేదాన్ని. స్టార్టింగ్లో తెలియని కొత్తలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆ టైంలో అనమాట. ఆ టైంలో బైబిల్ చదివేటప్పుడు ఇంతే అనుకునేదాన్ని, నేను బైబిల్ చదువుకుంటున్నా, ప్రేయర్ చేసుకుంటున్నా, చక్కగా సండే వర్షిప్స్కి వెళ్తున్నాను, ఎప్పుడైనా ఏమైనా మీటింగ్స్ పెడితే ఆ మీటింగ్స్కి వెళ్తున్నాను, వావ్ సూపర్ నేను వెళ్ళిపోతా అనుకునేదాన్ని. కానీ దానిలో ఉన్నటువంటి డెప్త్ నాకు ముందుకు వెళ్ళే కొద్దీ అర్థమైంది. అంటే పూర్ణ హృదయం అంటే హృదయంలో ఇంకెవ్వరు కూడా ఉండకూడదట. ఆలోచన చేయాలి. పూర్ణ హృదయం అంటే మొత్తం ఈ హోల్ హార్ట్ అనేది దేవుడికి మనం సబ్మిట్ చేసేయాలి, ఇంకెవ్వరు కూడా ఉండకూడదంట.